నిద్రలో శ్వాస కష్టాలు నేడు చాలా మందికి తీరని శాపాలుగా మారుతున్నాయి. నిద్రకు ఉపక్రమించగానే గాలిగొట్టాల్లో ఎక్కడో ఏదో అడ్డుపడ్డట్టుగా అవడం, ఆపై ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, చివరకు రాత్రంతా మెలకువగా ఉండిపోవడం అనేది చాలా మందిని అంతులేని ఆవేదనకు గురిచేస్తుంది. గాఢ నిద్రను దూరం చేసి మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపించే ఈ రకమైన శ్వాస కష్టాల్ని డాక్టర్లు స్లీప్ యాప్నియాగా పిలుస్తారు. నిద్రలో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ ఆప్నియా అంటే ఏంటి? నిద్రలోని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుందండి. నిద్రలో శ్వాసకి కలిగే అంతరాయాన్ని స్లీప్ యాప్నియా అంటాం. అంటే చాలామంది నిద్రపోతున్నప్పుడు గురక పెట్టడం అది సహజంగా జరుగుతుంది. గురక పెట్టే క్రమంలోని ఒక్కొక్కసారి శ్వాస తీసుకోవడానికి అంతరాయం కలుగుతుంది, ఇబ్బంది పడతా ఉంటారు, ఉక్కిరి బిక్కిరి అవ్వటం, బలంగా శ్వాస తీసుకోవటం జరుగుతుంది. వీటినే యాప్నిక్ ఎపిసోడ్స్ అంటాం. ఒక నిద్రలోని ఇలాంటి యాప్నిక్ ఎపిసోడ్స్ వందల కొద్దీ జరుగుతాయండి. దాన్నే మనం స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ ఆప్నియాకు కారణాలేంటి? స్లీప్ యాప్నియా యూజువల్గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, 2 సెంట్రల్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మనం గాలి తీసుకే మార్గంలోని కండరాలు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గాలి మార్గం కుచించుకుపోతుందండి. ఈ గాలి మార్గం కుచించుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఒబేసిటీ అండి, ఊబకాయం, మెడ చుట్టూ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం వల్ల కూడా మనకి స్లీప్ యాప్నియా రావచ్చు. అది కాకుండా ఏజ్, వయసు పెరిగే కొద్దీ కండరాలు వదిలవటం వల్ల కూడా స్లీప్ యాప్నియా రావచ్చు. అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు మనం ఈ స్లీప్ యాప్నియా కామన్గా చూస్తూ ఉంటామండి. ఇంకా ముక్కులోని గొంతులోను అడ్డంకులు, అంటే ముక్కులోని దూలం వంకర, ఎడినాయిడ్స్, గొంతులో టాన్సిల్స్ ఇలాంటివి ఉన్నట్టయితే మనం స్లీప్ యాప్నియా చూడడానికి అవకాశాలు ఉంటాయి. గురక మూలంగా స్లీప్ ఆప్నియా వస్తుందా? గురక అన్నది స్లీప్ యాప్నియాలో ఒక ప్రధాన లక్షణం అండి. గురక ఉన్న ప్రతి ఒక్కరికి స్లీప్ యాప్నియా ఉండాల్సిన అవసరం లేదు. గురక తీవ్రంగా ఉండి శ్వాసలో విరామాలు కలుగుతా, నిద్ర సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే స్లీప్ యాప్నియా ఉండొచ్చు. కానీ ఒకటైతే ఏంటంటే, గురక అన్నది స్లీప్ యాప్నియాకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. స్లీప్ ఆప్నియాతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? స్లీప్ యాప్నియా వల్ల ముఖ్యంగా రాత్రి నిద్ర లేకపోవటం, పగటిపూట అలసట, తలనొప్పి, గొంతు ఎండిపోవటం, తర్వాత మెమరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల కొంతమందిలో డిప్రెషన్ కూడా చూస్తూ ఉంటాము. ఇంకా స్లీప్ యాప్నియా వల్ల ఊబకాయం, డయాబెటీస్, మధుమేహం, కిడ్నీ, లివర్కి సంబంధించిన ఇబ్బందులు కూడా చూస్తూ ఉంటామండి. స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్లోని ఈ డిప్రెషన్ అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్లీప్ యాప్నియా వల్ల గుండె మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. పేషెంట్స్కి బీపీ పెరగటము, చాలా సందర్భాల్లోని వీటిని మనం నిర్లక్ష్యం చేసినట్టయితే హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిలియర్స్, స్ట్రోక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. స్లీప్ ఆప్నియాను ఎలా నిర్ధారిస్తారు? పేషెంట్కి కానీ స్లీప్ యాప్నియా ఉంది అని మనకు అనుమానం ఉన్నట్టయితే మేము పాలిసోమ్నోగ్రఫీ అంటే స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ చేస్తామండి. ఈ టెస్ట్లో ఏంటంటే, ఒక రాత్రంతా పేషెంట్ మీద మనం కొన్ని వైర్లు అవి అమర్చి మెదడు, కన్ను, అవయవాలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు వీటి యొక్క పనితీరు మనం కొలుస్తామండి. అది కాకుండా రక్తంలోని ఆక్సిజన్ సరఫరా కూడా కొలుస్తాం. అంతేకాకుండా ఎండోస్కోపీ, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అని ఉంటుందండి. దాని ద్వారా సిటీ స్కాన్ ద్వారా కూడా ఈ స్లీప్ యాప్నియా తీవ్రత, స్లీప్ యాప్నియా యొక్క ప్రాబ్లం మనం తెలుసుకోగలుగుతాం. స్లీప్ ఆప్నియాకు చికిత్స ఎలా ఉంటుంది? ముఖ్యంగా స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్లోని లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఒబేసిటీ, మనకి ఊబకాయం ఉన్నట్టయితే దాన్ని మనం నిదానంగా వెయిట్ రెడ్యూస్ చేసుకోవటం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం, దాని తర్వాత మనకి ముక్కులోని ముఖ్యంగా ఏదైనా అడ్డంకులు ఉన్నట్టయితే సలైన్ స్ప్రేస్ అవి వాడుకోవటం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నట్టయితే వాటిని మనం అవాయిడ్ చేయటం, ఇవి చేయొచ్చండి. అది కాకుండా CPAP అంటామండి, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఇది ఒక మాస్క్ అండి. దాని ద్వారా
ఏదైతే గాలి శ్వాసనాళాలు కానీ గాలి మార్గాలు కానీ మూసుకుపోతాయో వాటిని పాజిటివ్ ప్రెషర్ ఇచ్చి ఓపెన్ చేస్తామండి. ఒకవేళ వీటి అన్నిటి వల్ల కూడా మనకు పేషెంట్కి కానీ ఇంప్రూవ్మెంట్ లేదు, యాప్నియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే మనం శస్త్రచికిత్సలు సర్జరీస్ ద్వారా కూడా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించి మనం రిలీఫ్ ఇవ్వచ్చండి పేషెంట్కి. స్లీప్ ఆప్నియాను నివారించుకోవచ్చా? స్లీప్ యాప్నియా పేషెంట్స్కి ప్రాబ్లమ్ని నివారించడం కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఈ స్నోరింగ్ అన్నది ఎలా చేసుకోవాలంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలండి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, పోషకాహారం తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, దాని తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ స్నోరింగ్ అన్నది సింపుల్ ప్రాబ్లము, రెగ్యులర్గా ఉండే ప్రాబ్లము, అది అంత ఇబ్బంది పెట్టే ప్రాబ్లం కాదు అన్న అపోహ మాని స్నోరింగ్ రేపొద్దున స్లీప్ యాప్నియాకి వెళ్ళి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించవచ్చు. నిద్రలో తరచూ ఊపిరి సరిగ్గా అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బరువు తగ్గడంతో పాటు సకాలంలో చికిత్స మొదలు పెడితే గురక తగ్గడంతో పాటు స్లీప్ యాప్నియా సమస్య కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.